ప్రేమలో పడితే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేమంటూ తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఓ మహిళ. మధ్యప్రదేశ్ మొరేనాలో ఉంటున్నాడు హమీద్ అలీ అనే వ్యక్తి. ఇతనికి పెళ్లి ఓ బాబు కూడా ఉన్నాడు. ఇతను ఉంటున్న కాలనీలోనే 26 ఏళ్ల సీమా ఖాన్ అనే మహిళ కూడా ఉంటుంది. ఈ సీమాకు కూడా పెళ్లైంది. కానీ పక్క చూపులంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే తన కాలనీలోనే ఉంటున్న అలీపై ఇష్టాన్ని పెంచుకుంది. ఆ ఇష్టం ఎంతలా అంటే అలీ తనని ఎప్పుడెప్పుడు తన దగ్గరికి రమ్మంటాడా, ఎప్పుడెప్పుడు తన ఫ్యామిలీని వదిలేసి పోవాలా అని ఆరాటంగా ఎదురుచూసింది. అయితే ఇలా ఒక్కదాన్నే ఆరాట పడితే ఎలాంటి ఉపయోగం ఉండదని ఆ రోజు నుండి అలీకి ఎదురు పడుతూ అతనితో ముఖపరిచయం చేసుకుంది. అప్పటికే చాలాసార్లు అలీ సీమాని ఆ ఏరియాలో చూశాడు. కానీ ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ సీమ తనంతట తానే పలకరించడంతో అలీకి కూడా సీమ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ సీమ కన్నా అలీ వయసులో 20 ఏళ్లు పెద్దవాడు. అయినా మరి అలీలో ఏం చూసిందో ఏమో కానీ ఎప్పుడు అలీ భజనే చేసేది. అయితే కొన్నాళ్లకి ఆ భజన అలీ చెవుల వరకు చేరి నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా అంటూ, నా కోసం ఇంత తపన పడే నీకు నా మనసులో ఖచ్చితంగా స్థానం ఇస్తా అంటూ సీమాకి దగ్గరయ్యాడు. ఆ అవ్వటంతోటే ఇక ఇద్దరి కోరికలకు రెక్కలొచ్చేశాయి. దీంతో ఇద్దరు కలిసి సహజీవనం చేయాలి అనుకున్నారు. ఈ సీమాకు కావాల్సింది కూడా అదే కదా. అందుకే ప్రియుడు నీ కోసం ఓ ఇంటిని అద్దెకు తీసుకోవాలి అనుకుంటున్నా, నాతో వస్తావా, ఇద్దరం అక్కడే కలిసిందాం అనగానే ప్రేమ మైకంలో కామపు కోరికలతో తన చుట్టూ ఉన్న బంధాలని వాటి విలువలని గుర్తించకుండా ప్రియుడే సర్వస్వం అనుకుంటూ హ్యాపీగా నీతో వచ్చేస్తా, ముందు నువ్వు ఇల్లు చూడు అంది. సీమ వస్తా అనటంతో అలీ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. దీంతో సీమ ఓ రోజు భర్తని ఫ్యామిలీని వదిలేసి జై కామదేవి అంటూ అలీ ఒళ్ళో వాలిపోయింది. ఇక అప్పటి నుండి ఇద్దరూ కలిసి కామదేవిని కసితీరా తృప్తిపరిచారు. అలా సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో సీమ భర్త ఎన్నోసార్లు ఆమెను తిరిగి తన దగ్గరికి రమ్మన్నాడు. కానీ సీమ మాత్రం నీ దగ్గరకు నేను చచ్చినా రానంది. నేను శృంగార యాత్రలో ఉన్నా, ఆ యాత్ర నాకు జీవితాంతం కావాలి. అందుకే మాటి మాటికి నువ్వొచ్చి నా యాత్రను నన్ను డిస్టర్బ్ చేయొద్దంది. సీమ చేసిన పని తెలుసుకొని ఆమె ఫ్యామిలీ బంధువులు ఎన్నోసార్లు ఆమెకు గడ్డి పెట్టారు. అయినా సీమ మాత్రం మీరు పెట్టే గడ్డి నాకు అవసరం లేదు, నా ప్రియుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే అతనితోనే ఉంటా అని చెప్పి తన నోటి దురుసుతో తొందరపాటు నిర్ణయంతో తన ఫ్యామిలీని బంధువులందరినీ దూరం చేసుకుంది. ఇంకా అక్కడే ఉంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు తన దగ్గరికి వచ్చి తనకు నీతి బోధలు చేస్తూనే ఉంటారని బంధువులందరికీ దూరంగా మరో ఇంటిని అద్దెకు తీసుకుని ప్రియుడితో అక్కడే ఉంటుంది. ఇక ఈ అలీ విషయానికి వస్తే ఈ అలీకి కూడా పెళ్లై ఓ కొడుకున్నాడు. అయినా సీమ అంటే పడి చచ్చిపోయేవాడు. ఆమె పిచ్చిలో పడి పగలంతా సీమతో ఉంటూ రాత్రికి భార్య దగ్గరికి చేరేవాడు. అయితే ఈ అలీ భార్యతో కలిసింటున్నాడు అన్న మాటే కాని ధ్యాసంతా ఎప్పుడు సీమ మీదే ఉండేది. కొన్నాళ్లకి ఆ విషయం భార్య గ్రహించింది. భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంది. అందుకే సీక్రెట్ గా భర్త మీద నిఘా పెట్టి అతని ఎఫైర్ మొత్తం తెలుసుకుంది. తెలియగానే శివంగిలా భర్త మీద విరుచుకుపడింది. నీ ప్రియురాలని వదిలేయాలని నయానా భయానా చెప్పి చూసింది. కానీ తగ్గేదే లేదన్నాడు అలీ. అయితే ఇక్కడ నుండే స్టోరీ మరో మలుపు తిరిగింది. ఆ మలుపు సీమ చావుకొచ్చింది. అదెలాకంటే అప్పటికే భర్తను వదిలేసి వచ్చిన సీమ మనసులో ఓ ఆలోచన మెదిలింది. అదేమంటే తనతో పగలంతా కలిసి శ్రమించే ప్రియుణ్ణి రాత్రి టైంలో కూడా తనతోనే ఉంచుకోవాలి అనుకుంది. అలా జరగాలి అంటే అందుకు పెళ్లి ఒక్కటే పరిష్కారం అనుకుంది. ప్రియుణ్ణి పర్మనెంట్ గా తన సొంతం చేసుకోవాలి అనుకుంటే అది ఒక్క పెళ్లితోనే సాధ్యం అనుకుంది. అందుకే తన కోసం ప్రియుడు ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను పెళ్లి చేసుకో అని చదల పురుగులా అతని బుర్ర తినటం మొదలుపెట్టింది. ఎన్నాళ్ళైనా ఆ విషయం సీమ వదలకపోగా మరింత స్ట్రాంగ్ అయిపోయింది. నీ కోసం నా భర్తని ఫ్యామిలీని అందరినీ వదిలేసి వచ్చా, అలాంటప్పుడు నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయటానికి నీకేంటి అంత నొప్పి అంది. నొప్పి నాకు కాదు నా భార్య కన్నాడు అలీ. మన పెళ్లికి నా భార్య అసలు ఒప్పుకోదు. అయినా ఇవన్నీ జరిగేవి కావు. జరిగేవి ఏమైనా ఉంటే అడుగు చేస్తా అన్నాడు. ఎందుకు జరగదో నేను చూస్తా, నువ్వు నన్ను పెళ్లాడాల్సిందే. అలా జరగకపోతే నేను నాలో ఉన్న మరో యాంగిల్ ని బయటకు తీస్తానని ప్రియుడిని బెదిరించింది. ఆ బెదిరింపులతో ప్రియుడి మనసు విరిగిపోయి సీమ దగ్గరకు వెళ్లటం మానేశాడు. దీంతో చెదల పురుగు నుండి పిచ్చి పురుగులా తయారైంది సీమ. ఆ పిచ్చితోనే ఏకంగా ఓ రోజు ప్రియుడింటికి వెళ్లిపోయింది. ఆ టైంలో అలీ భార్య కూడా ఇంట్లోనే ఉంది. అయినా తగ్గేదే లేదంటూ రెచ్చిపోయింది సీమ. లోపల ఉన్న ప్రియుని షట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకుంటూ వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా నా దగ్గరికి రాకుండా మానేస్తావా అని ఆవేశంగా తన చెప్పు తీసి ప్రియుడి చెంప చెల్లుమనిపించింది. అక్కడే ఉండి అదంతా చూస్తున్న అలీ భార్య నివ్వెరపోయింది. తన కళ్ల ముందే తన భర్తను సీమ అలా కొట్టటాన్ని అవమానంలో భావించింది ఆమె. వెంటనే నా భర్తనే కొడతావని సీమకు ఎదురు తిరిగింది. అలీ కూడా భార్యకు సపోర్ట్ చేస్తూ సీమని తిట్టి ఆమెను ఇంట్లో నుండి పంపేశారు. అయితే సీమ వెళ్లిపోయాక అలీ భార్య అతనితో చాలా ఆవేశంగా మాట్లాడింది. నీ ప్రియురాలు నిన్నలా కొట్టడం ఏంటి? ఆ సీన్ ఇంకా నా కళ్లలోనే మెదులుతుంది. అది నాకు అవమానంలా అనిపిస్తుంది. అందుకే ఆ అవమానానికి మనం ఏదో ఒకటి చెయ్యాలంది. వెంటనే భర్త ప్రతీకారం తీర్చుకుందామన్నాడు. ఎలా అంది భార్య.
సీమాను చంపేద్దామన్నాడు భర్త. ఎలా చంపుదామంది భార్య. తన ఇంటికి పిలిచి చంపుదామన్నాడు. మన బాబు హెల్ప్ కూడా తీసుకుందామా అంది. తప్పకుండా అన్నాడు భర్త. అలా నవంబర్ 1, 2022న అలీ తన ప్రియురాలు సీమాకి ఫోన్ చేశాడు. రాత్రి 10 గంటల టైంలో సీమాకి కాల్ చేసి నీతో మాట్లాడాలి, నా ఇంటికి వస్తావా అన్నాడు. నీతో ప్రేమగా మాట్లాడి నీతో స్పెండ్ చేయక చాలా రోజులైంది, అందుకే నువ్వు నా ఇంటికి రావాల్సిందే అని కోరికతో తప్పించిపోతున్న వాడిలా మాట్లాడాడు. ఆ మాటలకి ప్రియురాలు కూడా కరిగిపోయింది. దీంతో నేను రావటానికి సిద్ధమే, కానీ ఇంట్లో నీ భార్య ఉంటుంది కదా, ఆమె మనిద్దరిని కలవనివ్వదు కదా, మరి ఎలా అంది. దానికి అలీ, నా భార్య ప్రేక్షకురాలు మాత్రమే, మనిద్దరిదే రాజ్యం, నేను అలా సెట్ చేశా, అందుకే నువ్వు నా భార్య గురించి అస్సలు ఆలోచించకు. ఇప్పుడు నీకు ఫోన్ చేసి నిన్ను రమ్మన్న విషయం కూడా నా భార్య వింటూనే ఉంది, కానీ ఆమె నోరు మెదపదు, మన కలయికకి అడ్డం చెప్పదని ప్రియురాలికి హామీ ఇచ్చాడు. దీంతో సీమ సింగారించుకొని ప్రియుడింటికి వెళ్ళింది. వెళ్లేటప్పుడు ప్రియుడు తనతో మాట్లాడాలి అన్నాడంటే అది తామిద్దరి పెళ్లి విషయం గురించి అయి ఉంటుంది. పైగా ఇంట్లో భార్య ఉన్నా రమ్మంటున్నాడంటే బహుశా తమ పెళ్లికి భార్యను కూడా ఒప్పించి ఉంటాడు. ఇక రెండోసారి పెళ్లి పీటలు ఎక్కటమే తరువాయి అనుకుంటూ ఆనందంగా ప్రియుడింటికి వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళాక ఆమె అనుకున్నదేదీ జరగలేదు. సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రియుడు అతని భార్య తనని ఆనందంగా లోపలికి ఆహ్వానిస్తారు అనుకుంటే ఇద్దరు చెరోవైపు పట్టుకొని తనని ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అలీ తన భార్య కొడుకుతో కలిసి సీమపై దాడి చేసి ఆమెను చంపేశారు. తర్వాత సైలెంట్ గా అందరూ నిద్రపోయాక ఆమె శవాన్ని మాతాబాసియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వాల్ డ్యాం సమీపంలో ఉన్న పొదల్లో పడేశారు. అయితే తెల్లారేసరికి పొదల్లో శవం ఉందని పోలీసులకు తెలిసింది. అయితే ఇక్కడే పోలీసులకు ఓ సవాలు ఎదురైంది. అదేమంటే ఆ శవం ముఖం ఓ పక్క మొత్తం గాయాలే, ముఖం సరిగ్గా పోల్చుకోవడానికి కూడా లేదు. అయినా పోలీసులు వదలలేదు. కనిపించని ఆ ముఖంతోనే కేసుని ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు. వారికి దొరికిన శవాన్ని ఫోటోలుగా ముద్రించి చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లకి పంపారు. అలా చాలా కాలం ఆ ఫోటోని పట్టుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా కొన్నాళ్ళకి తమకి దొరికిన శవం సీమాదిగా గుర్తించారు. అయితే అప్పటికే ఆ శవం సీమాదిగా తెలుసుకోవడానికి చాలా కాలమే పట్టింది. అయితే ఇక్కడ పోలీసులకు మరో సవాలు ఎదురైంది. శవం ఎవరిదో తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది, ఇప్పుడు ఆమెను చంపిన హంతకుడు ఎవరో తెలుసుకోవాలంటే ఇంకెంత టైం పడుతుందో అనుకున్నారు. అయినా పోలీసులు కేసుని వదలలేదు. వెనక్కి తగ్గకుండా హంతకుడి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా సీమాను హత్య చేసిన అలీ పోలీసుల కంటే అడ్వాన్స్ గా ఆలోచిస్తూ వాళ్ళకి తను తన ఫ్యామిలీ దొరికిపోకుండా ఉండాలని నెలకో ఇల్లు అద్దెకు తీసుకుంటూ ఇల్లు మారుతూ తన ఉనికిని పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే పోలీసులు కూడా మేమేం తక్కువ కాదంటూ సీమా ఫ్యామిలీ బంధువుల గురించి తెలుసుకొని వాళ్లను కలిశారు. వాళ్ళందరినీ సీమా గురించి విచారించగా వాళ్ళంతా సీమా అలీతో నడిపిన ప్రేమాయణం దగ్గర నుండి అతనితో వెళ్లిపోయిన విషయం వరకు, ఆ తర్వాత ఆమె మా కంటికి కనిపించలేదని మళ్ళీ మీరొచ్చి ఫోటో చూపించి ఈమె మీకు తెలుసా అని అడిగేదాకా సీమ చనిపోయిన విషయం కూడా తమకు తెలియదన్నారు. దీంతో పోలీసులకు సీన్ మొత్తం అర్థమైపోయి ఇల్లు మార్చి ఇల్లు తిరుగుతున్న అలీని పట్టుకోవాలని అతనిపై నిఘా పెట్టి ఫైనల్ గా అతను మొరేనా నగరానికి ఆనుకున్న సబితాపురాలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని పట్టుకున్నారు. అతన్ని పట్టుకునేసరికి పోలీసులకు చాలా కాలం పట్టింది. విచారణలో అలీ తనే సీమాని తన భార్య కొడుకుతో చంపి నేరం నుండి తప్పించుకోవాలని నెలకొక ఇల్లు మారుతూ ఇన్నాళ్లు గడిపేశానని నిజాలు మొత్తం చెప్పాడు. సీమ తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందే కాక ఆమె తన చెంప చెల్లుమనిపించిందని, అది నా భార్య కళ్ళారా చూసి తట్టుకోలేకపోయిందని, ఈ రెండు విషయాలతో సీమపై పగ పెంచుకొని మేం ముగ్గురం కలిసి సీమాని చంపేశామని చెప్పాడు. దీంతో పోలీసులు అలీని, అతని భార్యని, కొడుకుని అరెస్టు చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.